హలో ట్రేడర్స్, వెల్కమ్ టు తెలుగు ట్రేడింగ్ సీక్రెట్స్. సో ఈరోజు మనం మాట్లాడబోతున్న ఈ ఇండికేటర్ పర్టికులర్గా మీకు ఇంట్రాడే ట్రేడింగ్ మళ్ళీ లాంగ్ టర్మ్ ట్రేడింగ్లో కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఇది ప్రతి ఒక్క టైం ఫ్రేమ్లో కూడా ఇది మీరు వాడచ్చు. సో ఇండికేటర్ పేరు వచ్చి లాగరిథమిక్ రిగ్రెషన్ ఛానల్ ట్రెండ్ బిగ్ బెలుగా. సో ఇది 1 minute టైం ఫ్రేమ్. సో ఇక్కడ మనం చూడవచ్చు, యూజువల్గా ఈ ఛానల్లో వచ్చి మీకు రెండు మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి. ఒకటి రెడ్ అండ్ గ్రీన్, మళ్ళీ రిబ్బన్. సో ఈ రిబ్బన్ మీకు కనిపిస్తుంది కదా, ఇది ఎప్పుడు రెడ్ నుంచి గ్రీన్ కన్వర్ట్ అవుతుందో సో ఇట్ మీన్స్ ట్రెండ్ అప్ ట్రెండ్ అవుతుందన్నమాట. మళ్ళీ ఇక్కడ మనం పైన రెండు ఛానల్స్ అనేది కనిపిస్తుంది, బ్యాండ్స్ ఛానల్స్. ఇది ఏ కలర్ ఉందంటే ఆ కలర్ ట్రెండ్ ఉందన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఇది గ్రీన్ ఉన్నిందంటే మనకి ఇది అప్ ట్రెండ్ అని ఇక్కడ సిగ్నల్ చూపిస్తుంది. కొన్నిసార్లు ఇది రెడ్లో ఉన్నిందంటే డౌన్ ట్రెండ్ అని మనం అర్థం చేసుకోవచ్చు. సో మళ్ళీ ఇది మీకు ఒక సపోర్ట్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ అవుతుంది. మళ్ళీ మేజర్గా ఓవర్ సోల్డ్ రీజన్, ఓవర్ బ్రాడ్ రీజన్గా కూడా మీకు ఇక్కడ పనిచేస్తుంది ఇది. సో ఈ ఒక పర్టికులర్ ఇండికేటర్ మీకు ఎవ్రీ టైం ఫ్రేమ్లో పనిచేస్తుంది. మనం ఇప్పుడు 5 minutes టైం ఫ్రేమ్ చూస్తే రెడ్లో ఉంది చూడండి, ఇక్కడ మనకి డౌన్ అనే సిగ్నల్ కనిపిస్తుంది. సో డౌన్ రెడ్లో ఉంది. ఇక్కడ మీకు గ్రీన్ నుంచి రెడ్ కన్వర్ట్ అయింది, మళ్ళీ రెడ్లోంచి గ్రీన్ కన్వర్ట్ అయింది ఈ పర్టికులర్ స్వింగ్లో. మళ్ళీ ఇక్కడ ఇది ఇక్కడ నేను చెప్పాను కదా, ఇది మీకు ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్గా కూడా రియాక్ట్ అవుతూ ఉంటుంది. ఎక్కువ కూడా ఇక్కడ వచ్చినప్పుడల్లా మీకు ఓవర్ సోల్డ్ అయినంతగా మీకు ఒక సిగ్నల్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఒక మంచి మీకు రివర్సల్ సిగ్నల్ కనపడిందంటే యూ క్యాన్ ప్రొసీడ్ విత్ గోయింగ్ విత్ అన్ అప్ మూవ్. సో ఈ పర్టికులర్ ఇండికేటర్తో మరొక ఇండికేటర్ని మీరు యాడ్ చేసుకుంటే అది మీకు ఇంకా చాలా మంచి సిగ్నల్ అనేది ఇస్తుంది. దాని పేరే ఆండ్రీన్ ఆసిలేటర్స్ బై అలెక్స్ గోవర్. సో ఇది ఆండ్రీ ఆసిలేటర్స్. సో ఇందులో వచ్చి మనకి 3 lines అనేది కనిపిస్తుంటుంది, ఆరెంజ్, గ్రీన్, రెడ్. సో ఈ యొక్క పర్టికులర్ టైం ఫ్రేమ్లో మనం చూడగలిగితే ఇక్కడ మనకి ఫ్లాట్ అనేది కనిపిస్తుంది, మార్కెట్ సైడ్ వేస్లో ఉంది. ఈ పర్టికులర్ రీజన్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఆరెంజ్ వచ్చి మీకు పైన ఉంది, గ్రీన్ రెడ్ కింద ఉంది. సో ఎప్పుడు ఆరెంజ్ పైన ఉంటుందో అప్పుడు మీకు ఫ్లాట్ సైడ్ వేస్ మార్కెట్ అనేది కనిపిస్తుంటుంది. ఎప్పుడు మీకు రెడ్ ఆరెంజ్ పైకి వెళ్తుంటుందో అది వచ్చి మీకు డౌన్ ట్రెండ్. మళ్ళీ ఎప్పుడు గ్రీన్ పైకి వెళ్తుంటుందో ఇట్స్ అప్ ట్రెండ్. ఇక్కడ మనం చూడొచ్చు, గ్రీన్ ఈ లెవెల్కి వచ్చిందంటే ఇంకా ఈ లెవెల్ నుంచి గ్రీన్ ఎప్పుడు పైకి మూవ్మెంట్ ఇవ్వడానికి మొదలు పడుతుందో సో మనం ఒక అనలైజ్ చేసుకోవచ్చు ఇప్పుడు మార్కెట్ చేంజ్ అవుతుంది ట్రెండ్ అనేసి. సో ఇక్కడ పర్టికులర్గా ట్రెండ్ చేంజ్ అయ్యి ఇంకా ఇది పైకి వెళ్తుంది. ఇంకా దీన్ని మనం మరో ఇంత టైం ఫ్రేమ్లో చూస్తే ఇంకా 1 minute టైం ఫ్రేమ్లో దీన్ని కంబైన్ చేసుకొని చూసినా కూడా ఇక్కడ మనకి చాలా ఈజీగా కనిపిస్తుంటుంది చూడండి. రెడ్ వచ్చి ఆరెంజ్ పైన ఉంది, ఇక్కడ రిబ్బన్ రెడ్ అయింది అండ్ పర్టికులర్గా ఈ జోన్ దగ్గర దాకా వచ్చింది. అండ్ మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ రెడ్ అనేది కిందికి వెళ్ళింది, మళ్ళీ గ్రీన్ క్రాస్ చేసుకుంటూ వెళ్ళడం అయింది ఆరెంజ్ పైకి. ఇది 1 minute టైం ఫ్రేమ్. సో యూజువల్గా ఇది ఎంట్రీ ఎప్పుడు చేయాలంటే 3 కన్ఫర్మేషన్స్ అనేది ఉండాలి. ఒకటి గ్రీన్, ఇప్పుడు మీరు అప్ ట్రెండ్ చూస్తున్నారంటే గ్రీన్ ఆరెంజ్ లైన్ పైకి ఉండాలి. మళ్ళీ మీరు లాంగ్ టర్మ్ ట్రేడ్ చేస్తున్నారంటే ఈ పర్టికులర్ ఛానల్ గ్రీన్ అయి ఉండాలి. మళ్ళీ రిబ్బన్ కలర్ రెడ్ టు గ్రీన్ కన్వర్ట్ అయి ఉండాలి. సో ఈ 3 పర్టికులర్ సిగ్నల్స్ మనకి దొరికితే కనుక మనం ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. స్టాప్ లాస్ వచ్చి మనది ప్రీవియస్ స్వింగ్ లో అనేది మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఎంట్రీ చేసుకున్నామంటే ప్రీవియస్ స్వింగ్ లో వచ్చేసి మన స్టాప్ లాస్ అయి ఉంటుంది. సో డౌన్ ట్రెండ్కి వెళ్ళినా కూడా సెల్ పొజిషన్స్ చేసుకున్నా కూడా సేమ్ రిబ్బన్ గ్రీన్ నుంచి రెడ్ అనేది కన్వర్ట్ అయి ఉండాలి. దానికి ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో ఇంకా మనం సెల్ వైపు చూసినా కూడా ఇక్కడ మనం చూడవచ్చు, రిబ్బన్ రెడ్లో ఉంది. సో ఈ రెడ్ అయినప్పుడు ఈ ఛానల్ రెడ్లో ఉండింది. సో నెక్స్ట్ ఇప్పుడు గ్రీన్ అయిన వల్ల ఇది గ్రీన్ కన్వర్ట్ అయింది. మీరు లాంగ్ టర్మ్ ట్రేడ్ చేస్తున్నారంటే ఈ ఛానల్ మీకు రెడ్లో ఉండాలి. ప్లస్ అగైన్ ఈ కింద వచ్చి ఆరెంజ్ లైన్ పైన రెడ్ లైన్ క్రాస్ అవుతూ వెళ్ళాలి. గ్రీన్ ఇక్కడ కింద ఉంది, రెడ్ ఇక్కడ పైన ఉంది, ఆరెంజ్ సెంటర్లో ఉంది. సో ఇప్పుడు మనం ఇక్కడ ఎగ్జిట్ ఎప్పుడు చేయాలంటే ఒకటి మీ పర్టికులర్ లెవెల్స్ మీరు మైండ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. మీ ఇతర ఇండికేటర్స్ మీరు ఏమైనా వాడేలా ఉంటే అక్కడ మీకు ఏమైనా ప్రైస్ యాక్షన్, పీఅవుట్ పాయింట్స్తో వచ్చే సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ మీరు కన్సిడర్ చేయొచ్చు. లేకపోతే ఎప్పుడు రెడ్ మళ్ళీ ఆరెంజ్ దగ్గరికి రావడం స్టార్ట్ అవుతుందో మీరు అక్కడ ఎగ్జిట్ అనేది మీరు ప్లాన్ చేసుకోవచ్చు. లేదు ఇక్కడ రిబ్బన్ కలర్ చేంజ్ అవుతూ ఉండడం, లేదా పర్టికులర్గా ఇక్కడ మీకు రెసిస్టెన్స్ దగ్గర రావడం, సపోర్ట్ నుంచి ఎప్పుడు మీకు డౌన్ ట్రెండ్ అయ్యి రెసిస్టెన్స్ దగ్గరికి వస్తుందో మీరు ఇక్కడ మీరు ఎగ్జిట్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు.
సో ఇది ఇండికేటర్, లాగరిథమిక్ రెసిషన్, మళ్ళీ యాంటీ ఆసిలేటర్స్. ఇక్కడ మీకు ఛానల్ ఏం అప్ ఉందని చూపిస్తుంది, ప్లస్ రిబ్బన్ అప్ ఉందా డౌన్ ఉందనేది కూడా మీకు ఇక్కడ ఇండికేషన్ మీకు వచ్చేస్తుంది. ఈ ఇండికేటర్తో పాటు మీరు వేరే ఏదైనా మంచి ఇండికేటర్, మీకు చాలా కంఫర్టబుల్గా ఉండే ఇండికేటర్ మీరు కంబైన్ చేసుకొని యూస్ చేసి, ఐ రిక్వెస్ట్ యూ కైండ్లీ గో విత్ బ్యాక్ టెస్టింగ్. మీరు ట్రేడ్ చేసే పర్టికులర్ ఇన్స్ట్రుమెంట్లో బ్యాక్ టెస్ట్ చేయండి, ప్లస్ పేపర్ ట్రేడ్ చేసుకుంటూ మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉండిందంటే ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో మా ఎఫర్ట్స్ మీకు హెల్ప్ఫుల్ అయిందంటే సబ్స్క్రైబ్ చేయండి, మళ్ళీ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ ట్రేడింగ్.